ఏపీ జూడాలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు మరోసారి సమ్మబాట పట్టారు. జూనియర్ డాక్టర్లు 30% స్టైఫండ్ కోరగా ప్రభుత్వం 3% మాత్రమే కేటాయించింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఏపీ జూడా సంఘం తిరస్కరించింది. ప్రభుత్వ పోకడకు వ్యతిరేకంగా జూడాలు ఫేజ్ 2 ఆందోళనకు దిగారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరించనున్నారు. ఏపీ జూడాలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు మరోసారి సమ్మబాట పట్టారు. జూనియర్ డాక్టర్లు 30% స్టైఫండ్ కోరగా ప్రభుత్వం 3% మాత్రమే కేటాయించింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఏపీ జూడా సంఘం తిరస్కరించింది. ప్రభుత్వ పోకడలను వ్యతిరేకిస్తూ జూడాలు ఫేజ్ 2 ఆందోళనకు దిగారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. సమ్మె ఉధృత రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఏపీ జూడా ప్రతినిధులతో జరిపినటువంటి ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు ఏవైతే పూర్తిగా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. స్టైఫండ్ పెంపు విషయంలో ఇరు పక్షాల మధ్య రాజీ కుదరకపోవడంతో నేటి నుంచి రెండో దశ ఫేజ్ 2 ఆందోళనలు ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే జూనియర్ డాక్టర్లు 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం కేవలం 3% మాత్రమే పెంచుతామని చెప్పని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన జూడాలు పూర్తిగా తిరస్కరించారని కూడా తెలుస్తుంది. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సాధారణ సేవలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని జూనియర్ డాక్టర్లు పూర్తిగా బహిష్కరిస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే తమ డిమాండ్ సాధన కోసం ఇవాళ నుంచే జూనియర్ డాక్టర్లు ఇదే నిరాదీక్ష కూడా దిగుతున్నామని కూడా నిన్నే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోగులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ మరి ఐసీయూ సంబంధించినటువంటి సేవలను సమ్మె నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. ఈ సేవలు యథావిధిగా కొనసాగుతాయని కూడా జూడాలు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ రోగులకు సేవలు అందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ఈ సమ్మె సర్కారు ఎలా స్పందిస్తుందని చూడాల్సినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ సమ్మె వల్ల వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల పరిస్థితి ఎలా ఉందో లేదో ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవి కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జూడాలు పలు సందర్భాల్లో నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో చాలా సందర్భాల్లో సఫలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే జూడాలకు ఇచ్చినటువంటి హామీల్ని పదే నెరవేర్చకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో నిరాహార దీక్షలు దిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిరాహార దీక్షల నుంచి కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రం మినహాయిస్తున్నామని చెప్పని జూడాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సంబంధించినటువంటి ఓపీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సేవలు వాళ్ళకి పూర్తిగా దూరం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా సేవలు దూరం అయితే కనుక ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉందా లేదంటే కనుక జూడాలని మరొకసారి పూర్తి చర్చలు పిలిచి వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏవైతున్నాయో డిమాండ్స్ ని మరొకసారి పునఃపరిశీలించే అవకాశం ఉందని కూడా వేసి చూడాల్సిన నేపథ్యం ఉందని కూడా చెప్పొచ్చు ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. We deserve. We deserve.